बीजेपी कैंडिडेट टीआरएस कैंडिडेट నా పేరు సంద. నమస్కారం. మాకు ఎలాంటి కౌన్సిలరింగ్ ఇవన్నీ ఇష్టం లేకుండే మా ఆయనకి టీఆర్ఎస్ దానికించి బీఫామ్ ఇచ్చిండ్రు. నాకు ఫస్ట్కించి అయినా ఇష్టం లేదు. మేము రేవంత్ రెడ్డి అభిమానులము. మా మామయ్య తరపుకించి అయినా మేము అట్లనే ఉన్నాము. అట్లనే అందులో పోటీ చేయడానికి కూడా ఖర్చు పెట్టడానికి డబ్బులు లేనందువలన ఈరోజు వచ్చేసిండు. అందులోకించి మేము ఎలాంటి ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. మేము ఎవరు కిడ్నాప్ చేయలేరు. మా ఆయన నేను మాకు ఎలాంటి పార్టీలు వద్దు, మేమిద్దరం మంచిగా కలిసి ఉంటాం చాలు, అంతే. మేము ఫస్ట్ అనుకున్న రేవంత్ రెడ్డి తరపుకించి ఉంటాము. మాకు ఎలాంటి పార్టీలు వద్దు, ఏమొద్దు. మేము మా బతుకు మమ్మల్ని బతకనియండి. మేము ఫస్ట్ కాంగ్రెస్లో ఉన్న మనుషులం. మేము అందులోకి మా ఇష్టపూర్వకంగానే మా ఆయన వచ్చేసిండు. మేము ఎలాంటి కౌన్సిలరింగ్ కూడా మాకేం వద్దు. మేము కాంగ్రెస్లకు వచ్చేసినాము. ఈరోజు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి కృష్ణయ్య గారు మరియు బీజేపీ నుంచి రామనాయక్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరేండ్రు. వాళ్ళు గతం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళే. వాళ్ళని బలవంతంగా చేసి కిడ్నాప్ చేసి నామినేషన్ వేయించి 5 రోజులు వాళ్ళకి కనబడకుండా, వాళ్ళు స్వేచ్ఛ ఇవ్వకుండా ఈరోజు ఫామ్ హౌస్లో బంధించి ఈరోజు కోజిగి పట్టణం తీసుకురావడం జరిగింది. తీసుకురావడం వలన వాళ్ళు కృష్ణయ్య గారు, నేను నా భార్యను చూడక నేను 5 రోజులు అవుతుంది, ఖచ్చితంగా నా భార్యను చూడాలంటని ఉద్దేశంతో కూడా ఉంటే ఆయనకు తిండి లేకుండా, ఏది కనీసం ఛాయ్ కూడా తాగనీయకుండా ఒక ఫామ్ హౌస్లో బంధించి, ఒక చైన్లో బంధించి, ఆయన ఒక పశువులాగా బంధించి ఈరోజు టీఆర్ఎస్ నాయకులు పట్నం నరేందర్ రెడ్డి ఒక రౌడీజంగా ఈరోజు ఇంతకుముందు కూడా కోజిగి పట్టణంలో గత 3 ఏళ్ల కింద కూడా కర్రలు పట్టుకొని ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇండ్ల మీదకి దౌర్జన్యంగా వచ్చిన చరిత్ర ఈరోజు పట్నం నరేందర్ రెడ్డి పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా అదే షాబాద్ రౌడీజం ఈరోజు మళ్ళా కోడంగల్లో చూపించాలని చూస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మరియు నియోజకవర్గ తిరుపతి రెడ్డి గారు స్వేచ్ఛాయుతంగా ఎలక్షన్ జరగాలి, అందుకని ప్రతి ఒక్కరికి స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు స్వేచ్ఛ ఉంది. ఈరోజు పట్నం నరేందర్ రెడ్డి గారు దౌర్జన్యంగా మా కార్యకర్తలు కిడ్నాప్ చేసి మరియు నామినేషన్ వేయించి మరియు కిడ్నాప్ చేయడం వలన వాళ్ళు స్వేచ్ఛ ఈరోజు కోజిగి పట్టణంకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. మాకు బీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం లేదు, మేము బీజేపీ అంటే ఇష్టం లేదు అంటే రామనాయక్ మరియు బీఆర్ఎస్ పార్టీ ఇష్టం లేదు కృష్ణయ్య గారు ఇద్దరు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భానునాయక్ గారికి మద్దతుగా తెలుపుతూ ఈరోజు 4వ వార్డు ప్రజలందరూ విజ్ఞానులు ఆలోచించాలి. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, తిరుపతి అన్న గారు ఉన్నారు. కాబట్టి మీ వార్డు అభివృద్ధి కావాలన్నా, మీ కింద ఇండ్లు కావాలన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మాయా మాటలు చెప్పి ఈరోజు దొంగ మాటలు చెప్పి ఈరోజు కృష్ణయ్య గారిని నువ్వు ఇల్లు అమ్ము 10 లక్షలు తీసుకురా అంటని చెప్పిండట. ఆయనకు వసూలు చేసే అలవాటు ఉంది. ఎందుకంటే ఆయన బాధ్యతలు చాలా మంది ఈరోజు మా అభ్యర్థులు ఉన్నారు. ఈరోజు 15 వార్డు అభ్యర్థి అయినా, ఈరోజు 9వ వార్డు అభ్యర్థి అయినా ఆయన బాధ్యతలే. ఈరోజు 15 వార్డు అభ్యర్థితో ప్రతిరోజు 5 లక్షలు వసూలు చేసేవారు. ఈరోజు 9వ వార్డు అభ్యర్థులైనా ప్రతిరోజు 2-3 లక్షలు వసూలు చేసేవారు. ఆ విధంగా మాయా మాటలు చెప్పి ప్రతి ఒక్కరితో మూటల సంచులు తీసుకొని ఇక్కడ అందరినీ ఆయన పట్నం తీసుకెళ్లేవారు. ఆయన పేరే ఇక్కడ వచ్చి వసూల రాజు అంటని ఈరోజు కోడంగల్ ప్రజలకు అందరూ తెలుసు. కాబట్టి మళ్ళా మోసపోయడానికి కోజిగి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు, కోడంగల్ ప్రజలు సిద్ధంగా లేరు. మీరు గ్రహించి ఈరోజు మీరు ఏదో తూతూ మంత్రంగా ఎలక్షన్ చేస్తారు. కాబట్టి ఇలాంటి భయభ్రాంతులు చేస్తే మేము ముఖ్యమంత్రిగా ఉండి కూడా ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా మీరు ఎంత అరాచకం చేసినా కూడా మేము శాంతియుతంగా ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి చర్యలు మళ్ళీసారి పాల్పడాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరూ ధన్యవాదాలు.